ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం గం గణపతయే నమః. ఓం దుం దుర్గాయై నమః. హరి ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్. ఓం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం రాహుగ్రహదేవతాయై నమో నమః. మనము ఈ యొక్క భూప్రపంచంలో ముఖ్యంగా మానవులందరూ కూడా గత జన్మలకు సంబంధించినటువంటి కర్మ ఫలితాలను అనుభవిస్తున్నలో ముఖ్యంగా శని కర్మకారకుడైతే ఆయన కర్మలను మాత్రం ఏ విధంగా చేయాలి, ఏ సమయంలో చేయాలో నిర్దేశిస్తే ఆ యొక్క కర్మలని పూర్వకర్మలు అలాగే అపరికర్మలుగా, అంటే మనిషి బ్రతికి ఉన్నంత కాలము ఆ కర్మలను హైరేజ్ అంటే ఎక్కువగా చేయటం, వాటి ద్వారా ఎన్నో రకాలైన ఇబ్బందులు పెట్టడం, అట్లాగే మనిషి చనిపోయిన తర్వాత అతను మళ్ళీ జన్మని అనుభవించేటంత వరకు, అంటే మరలా జన్మ వచ్చేంత వరకు అపరికర్మలని అనుభవిస్తూ ఉంటారు. అంటే ఈ భూలోకంలో చనిపోయిన వారి గురించి ఈ యొక్క అపరికర్మల్ని చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క అపరికర్మలకు అధిష్టాన దేవత రాహువు. అంటే మరి ఇప్పుడు ఈ రాహుకేతువుల గురించి చర్చించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి మార్చి 30 తర్వాత శని మారాడు, అట్లాగే రేపు మే 14 తర్వాత గురుడు రాశి మార్పు జరుగుతోంది. మే 18 తర్వాత రాహువు ఇప్పటి వరకు మీనరాశిలో జలరాశిలో ఉన్నటువంటి రాహువు వాయుతత్వపు రాశి అయినటువంటి మిత్రుడైనటువంటి శని యొక్క కుంభరాశిలోకి తన యొక్క ప్రవేశాన్ని చేస్తున్నాడు పూర్వాభాద్ర నక్షత్రంలో 1వ పాదంలో ఉండి. కాబట్టి అందుకని ఈ రాహువుల గురించి మాట్లాడుతున్నాము. అట్లాగే తర్వాత కేతువు గురించి కూడా మాట్లాడదాము. మరి ఈ యొక్క రాహువు మనిషి అంటే ఈ యొక్క మనుషుల మీద రకరకాలైనటువంటి పరిభ్రమంతమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఈ రాహువు ఏ విధంగా ఉద్భవించాడో మనకి తెలుసుకుంటే చాలా భయంకరంగా ఉంటుంది. మనకి శాస్త్రానుసారం పురాణ గాథల ప్రకారం క్షీరసాగర మదనాన్ని చేసేటప్పుడు ఈ యొక్క దేవతలు రాక్షసులు కూడా మదిస్తూ ఉండగా ముందు విషం ఉద్భవించింది, తర్వాత అమృతం ఉద్భవించింది సముద్రంలోంచి. అప్పుడు దేవతలందరూ చక్కగా ఒక వరుసలో కూర్చొని అమృతాన్ని స్వీకరిస్తున్నారు, మరణం లేకుండా ఉండటానికి, ఇబ్బందులు కలగకుండా ఉండటానికి. అదే సమయంలో ఒక రాక్షసుడు వారితో పాటుగా కూర్చొని దేవతా రూపంగా కూర్చుకొని ఉండి ఈ యొక్క అమృతాన్ని సేవిస్తున్న సమయంలో మరి అంతటి మాయనే సృష్టించి మాయాధారి అయినటువంటి ఆ విష్ణుమూర్తి అది గమనించి తన యొక్క చక్రంతో విష్ణు చక్రంతో ఆ యొక్క రాక్షసు యొక్క తలని చక్కగా మధ్య భాగంలో శిరస్సు వేరు మొండెం వేరుగా చేసేస్తాడు. అప్పుడు చేసినప్పుడు శిరస్సుతో కూడి ఉన్నటువంటి రాక్షసుడి యొక్క తలకాయని రాహువుగా పరిణమిస్తారు. అట్లాగే ఓన్లీ మొండెం మాత్రమే ఉన్నటువంటి ఆ యొక్క రాక్షసుల్ని మనకి కేతువుగా ఈ యొక్క పురాణ గాథ తెలియజేస్తోంది. మరి ఈ రాహువు తల్లిదండ్రులైనటువంటి కశ్యప మహాముని అట్లాగే సింహిక వీరిరువురు కూడా అసుర సంధ్య వేళలో, అంటే అటు సాయంత్రం మధ్యాహ్నము కాదు, అటు రాత్రి కాదు, అసుర సంధ్య వేళలో తమ యొక్క కార్యకలాపాలను తీర్చుకోవటం ద్వారా, అంటే రతిక్రీడ యందు పాల్గొనడం ద్వారా ఆ అసుర సంధ్య వేళలో ఈ రాక్షసుడైనటువంటి రాహువు పుడతాడు. అందుకనే ఈ యొక్క అసుర సంధ్యా సమయంలో మనం తినటం కానీ పడుకోవటం కానీ వేరే వేరే అన్య కార్యక్రమాలు చేయకూడదని మనకి మహామునులు తెలియజేశారు. ఆ విధంగా పుట్టడం ద్వారా సూర్యాస్తమయం సమయంలో జరిగినటువంటి ఆ రాహు యొక్క జననం వలన రాహువుకి అన్ని, అంటే మూఢనమ్మకాలు మీద విశ్వాసం అంటే నమ్మకాల మీద విశ్వాసం లేకపోవటం, గురువుల యందు భక్తి పారవస్యం లేకపోవటం, అట్లాగే అన్ని అగాధాలు విగాధాలు వికాథాలు ఇబ్బందులు మానసిక వికారాలను కలుగజేసేటటువంటి వాళ్ళలో ప్రప్రథముడు రాహువు.
శనివత్ రాహువు అంటే శని ఇచ్చే ఫలితాలన్నీ రాహు ఇస్తాడు. మరి ఈ రాహువు ఇప్పుడు శని యొక్క క్షేత్రంలో ఎవరి నక్షత్రంలో ఉంటున్నాడు? పూర్వభాద్ర గురు నక్షత్రంలో ఉంటున్నాడు. అంటే మనకి గ్రహాలన్నీ కూడా అవి ఉన్నటువంటి రాశి ప్రభావాన్ని, రాశ్యాధిపతి ప్రభావాన్ని ఏదో కొంతవరకు ఇస్తూ అవి ఉన్నటువంటి స్థితి ప్రకారం ఇస్తాయి. కానీ ఈ రాహుకేతువులు అట్లా కాదు. రాహువు తను ఉన్నటువంటి రాశ్యాధిపతి అయినటువంటి శని యొక్క ఫలితాలను ఇస్తాడు. తను స్వయంగా తనకున్నటువంటి పోర్ట్ఫోలియోస్ ప్రకారం తనిచ్చే ఫలితాలను ఇస్తాడు. తను చూస్తున్న భావ ఫలితాలను ఇస్తాడు, భావాధిపతి ఫలితాలను ఇస్తాడు. రాహు ఉన్నటువంటి నక్షత్రాధిపతి అయినటువంటి గురుడి యొక్క ఫలితాలు కూడా ఇస్తాడు. కాబట్టి ఇన్ని రకాల వేస్లో రాహువు కుంభరాశిలో అడుగు పెడుతున్నాడు మే 18వ తారీఖున. కాబట్టి మే 18 నుంచి డిసెంబర్ 2026 వరకు కూడా దాదాపు 1 సంవత్సరంన్నర పాటు ఈ రాహువు తన యొక్క క్రీడా విన్యాసాల ద్వారా ఎన్నో మార్పులు అటు దేశం మీద, ఇటు ప్రపంచము, అట్లాగే అంతరిక్షంలో, అట్లాగే మనకు ఉన్నటువంటి పంచభూతాలను ఆవహించి ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ ద్వారా ఈ రాహువు మన యొక్క మానవ జీవితం మీద వారి యొక్క సొంత జాతకాల ద్వారా ఏ రాసుల్లో, అట్లాగే రాహు మహర్దశలు నడుస్తున్నవారు, రాహు అంతర్దశలు నడుస్తున్నవారు, అట్లాగే జాతకంలో లగ్నం నుంచి కానీ చంద్రుడి నుంచి కానీ ఈ రాహువు ఉన్నటువంటి స్థితిగతులు, రాహుతో కలిసి ఉన్నటువంటి గ్రహాలు, ఇట్లా పరిపరి విధములుగా రాహువు తన యొక్క విన్యాస క్రీడలని మనుషుల మీద ప్రభావితం చేస్తూ కొంతమందికి వృద్ధిని కలుగజేస్తాడు, మరికొంతమందికి రాసుల వారికి ఇబ్బందిని, అభివృద్ధి పదంలో ఉన్నటువంటి వారిని కిందకు పడవేయటం, జైళ్ళల్లో వేయించటం, అట్లాగే కుటుంబంలో విఘాతాలు కలగటం, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి సమస్యల్ని క్రియేట్ చేసేవాడు రాహువు. ఎందుకంటే శని యొక్క క్షేత్రంలో ఉండటం ద్వారా, కుంభరాశిలో ఉండటం ద్వారా. కాబట్టి ఈ యొక్క రాహువు చేసేటటువంటి విన్యాసాలు ద్వాదశ రాశుల్లో వారికి ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటాయి ప్రస్తుతం ఈ యొక్క 1.5 ఇయర్. అట్లాగే ఈ యొక్క రాహువుకి అధిష్టాన దేవత దుర్గాదేవి, అట్లాగే ఈ యొక్క రాహుకేతువులు ఇద్దరికి అధిష్టాన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. కాబట్టి ఎవరైనా సరే ఈ రాహువు వలన మనం రాశుల ప్రకారం చెప్పుకునేటప్పుడు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతాయో అన్ని రకాల ఇబ్బందులకి దుర్గామాత ఆశీర్వచనం మాత్రమే మనకి శ్రీరామ రక్ష. కాబట్టి మరి శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో మా యొక్క పీఠంలో ఈ యొక్క ఓం శ్రీమాత్రే నమః. ఈ యొక్క పీఠంలో ఈ యొక్క గ్రహాలకి సంబంధించినటువంటి శాంతులు, జపాలు, హోమాలు, అట్లాగే నిత్య అనుష్ఠాన జప పారాయణలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా చండీ సప్తశతి, వనదుర్గా హోమాలు, అట్లాగే ఈ రాహు యొక్క జపశాంతులు కానివ్వండి, దాన ధర్మాదులు కానివ్వండి, వారి యొక్క జన్మ జాతకరీత్యా రాహు వలన కలిగేటటువంటి ఎన్నో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని ప్రభావితం చేస్తూ ఏ విధంగా ఉంటాయో తెలుసుకొని వారు ఈ విధంగా చేసుకోవటం, అట్లాగే పర్సనల్గా కూడా వారు ఈ సంతానం లేనివారు, కుటుంబ అన్యోన్యత లేనటువంటి వారు ఏ విధంగా ఏ పూజలు చేసుకోవటం ద్వారా వారి యొక్క జీవితంలో ఈ రాహు యొక్క ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులను కూడా వీరు తెలుసుకొని గనక ఈ సుబ్రహ్మణ్యేశ్వరుని, దుర్గాదేవిని ఏ సమయంలో ఏ రోజుల్లో ఈ యొక్క సూత్రాలు పాటించి ఉపవాస దీక్షలు గనక చేసుకున్నట్లయితే వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి. కాబట్టి ఈ రాహు యొక్క స్థితిగతులు మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయి, ఏ రాశుల వారికి రాహు చేసేటటువంటి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మరి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకున్నటువంటి నవగ్రహాలలో సప్తగ్రహాలు ఒక పక్కన ఉంచగా ఈ రాహుకేతువుల్ని షాడో ప్లానెట్స్ అంటే ఛాయాగ్రహాలు, కాల్పనిక బిందువులు అంటారు. ఇవి ఏ రాశిలో అయితే ఉంటాయో ఆ రాశి యొక్క, ఆ రాశ్యాధిపతి యొక్క, అట్లాగే ఇవి ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రాధిపతి యొక్క, ఏ గ్రహం వీటిని చూస్తుందో ఆ గ్రహం యొక్క ఫలితాలు, అట్లాగే ఈ గ్రహం ఏ రాశుల్ని, ముఖ్యంగా రాహువు 5వ స్థానాన్ని, 9వ స్థానాన్ని, 7వ స్థానాన్ని చూస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు కుంభరాశిలోకి వస్తున్నటువంటి రాహువు తన యొక్క అపసవ్య, అంటే వీళ్ళు అపసవ్య దృష్టిని కలిగి ఉంటారు. మిగతా గ్రహాలు వక్రించినప్పుడు మాత్రం కొంచెం వెనక భావాన్ని ఇస్తారు, కానీ వీరు ఎప్పుడూ కూడా అంతరిక్షంలో అపసవ్య దశలో తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఈ కుంభరాశిలో మారేటటువంటి మే 18న మారుతున్నటువంటి రాహువు మరి కుంభరాశి యొక్క ఫలితాలని అక్కడ ఉండి తన యొక్క దృష్టి తులారాశి మీద, 5వ రాశి మీద,
సప్తమ దృష్టి సింహరాశి మీద, నవమ దృష్టి మిథున రాశి మీద పడుతుంది కాబట్టి ఈ యొక్క రాశుల్లో ఉన్నటువంటి గ్రహాలు ఈ యొక్క రాశి ఫలితాలు ఇస్తాయి. అట్లాగే ఇప్పుడు మనకి ఈ యొక్క మే 18 నుంచి జూన్ 6 వరకు కుజుడు ఆల్రెడీ మనకి కర్కాటక రాశిలో ఉన్నాడు కాబట్టి ఈ కుజుడు అష్టమ దృష్టితో రాహువును చూడటం చాలా చాలా అరిష్టకరమైనటువంటి దేశ విపత్తు అనుకోండి, లేదా మానవ జీవితాల్లో వారు పుట్టినప్పుడు కానివ్వండి, ఇప్పుడు గోచార రీత్యా కర్కాటక రాశి ఇంకా కొన్ని రాశుల వారికి కానివ్వండి, ఈ యొక్క కుజ దృష్టి రాహు మీద పడడం ద్వారా ఎన్నో రకాలైనటువంటి విపత్తులు, ప్రమాదాలు, అట్లాగే రకరకాలైనటువంటి ఇబ్బందులు కలగడానికి ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి. దీన్ని సర్పదోషం అంటారు. రాహుకేతువులకి సర్పదోషానికి చాలా చాలా సంబంధం ఉంది. అట్లాగే మనకి 2 రకాల పద్ధతులు ఉంటాయి. రాహువు వామాచార పద్ధతికి అధిపతి అయితే కేతువు మనకి దక్షిణాచార పద్ధతికి అధిపతి అవుతాడు. అంటే చాలామంది ఈ యొక్క వామాచార పద్ధతిని ఈ మధ్య కాలంలో దాన్ని మనకి సాత్వికమైన వామాచార పద్ధతులు కూడా ఉన్నాయి, కానీ వాటిల్ని రజోగుణ తమోగుణ పద్ధతి ద్వారా రకరకాల విన్యాసాలను చేస్తూ ఆర్థికంగా ధనాన్ని సంపాదించుకోవడానికి చేసేటటువంటి పనులలో ఈ రాహువుని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కాబట్టి సాధ్యమైనంత వరకు రాహువు సాత్వికంగా మనకి ఉన్నటువంటి మన ఋషులు ఇచ్చినటువంటి ఎన్నో దుర్గా సూక్తాలు ఉన్నాయి, చండీ సప్తశతి ఉంది, అట్లాగే దశమహావిద్యల్లో వాటిని సాత్వికంగా ఉపయోగించుకునే పద్ధతులు ఎన్నో ఉన్నాయి, ప్రదక్షిణ క్రమాలు ఉన్నాయి, దైవారాధనలు ఉన్నాయి, ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన ఎన్నో ఆరాధనలు ఉన్నాయి. వీటన్నిటిని చేసుకోవడం ద్వారా ఎవరికైతే రాహుకేతువుల దోషాలు ఉన్నాయో, సర్పదోషాలు, ముఖ్యంగా మనకి పితృదోషము, గురుదోషము, పత్ని దోషము, సర్పదోషము, ఇట్లా ఎన్నో రకాల దోషాలు మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి. అంటే మన తాత ముత్తాతలు చేసుకున్నటువంటి పాపకర్మలు, పూర్వజన్మల్లో మనం చేసుకున్నటువంటి ఎన్నో కర్మలన్నీ కూడా ఈ రాహుకేతువుల ద్వారా ఇప్పుడు ప్రజెంట్లో మనల్ని అనుభవింపజేసేటటువంటి పరిస్థితిని ఈ యొక్క సర్పదోషాలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదగనివ్వవు. వీటిల్లో ముఖ్యంగా కాలసర్పదోషము అంటే జన్మలగ్నంలో రాహు ఉండి సప్తమంలో కేతు ఉంటే, ఈ రెండింటి మధ్య గనక గ్రహాలు ఉన్నట్లయితే సభ్యదశలో ఉంటే, అంటే రాహు నుంచి అపసభ్య దశలో కేతు వరకు గ్రహాలుంటే జన్మజాతకంలో దాన్ని కాలసర్ప యోగ దోషము అంటారు. ఇది మహా డేంజర్ అని చెప్పి అనుకోవచ్చు. అంటే డేంజర్ అంటే భయపడాల్సిన అవసరం ఏం లేదండి. అనుకున్న కార్యక్రమాలు ముందుకు వెళ్ళనివ్వవు. అట్లాగే ప్రతి విషయంలో వారికి చిరాకు, పరాకు, ఇబ్బందులు, ఒక రకమైనటువంటి నిర్జీవమైనటువంటి స్థితి ఈ యొక్క కాలసర్ప యోగ దోషం కలిగినటువంటి ఉంటుంది. కాబట్టి వీరికి కూడా ఎన్నో ప్రత్యామ్నాయ పద్ధతులు ఉన్నాయి. అలాంటివి మాలాంటి గురువుల్ని సంప్రదించడం ద్వారా మీకు చక్కటి ఆ యొక్క ఫలితాలు కనిపించేటటువంటి ఎన్నో ప్రయోజనకరమైనటువంటి పూజలు, దానాలు, హోమాలు, ఇలాంటివన్నీ కూడా ఎన్నో పూజలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా ముఖ్యంగా కేతువు దక్షిణాచార పద్ధతి, ఈయనకి మడి అంటూ, అట్లాగే ఆచారాలు, సాంప్రదాయాలు, గురువులపైన మన్నన, ఇలాంటివన్నీ కూడా కేతువు చక్కగా మనకి అవకాశం ఇస్తూ ఉంటాడు. కాబట్టి కేతువు గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం మాట్లాడుకునేటటువంటి ద్వాదశ రాశుల్లో ఈ రాహువు కుంభరాశిలో ఉన్నప్పుడు మేష నుంచి మిగతా రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలని ఈ రాహువు కలుగజేస్తాడో మనం తెలుసుకుందాం. ఓం దుమ్ దుర్గాయే నమః. ధనస్సు రాశి వారికి మే 18వ తేదీన చతుర్థ రాహువు కాస్త వెనక ఉన్నటువంటి 3వ స్థానంలో, అద్భుతమైనటువంటి స్థానంలో కుంభరాశిలో తన యొక్క మిత్రక్షేత్రంలోకి అడుగు పెట్టడం ద్వారా ఆర్థికంగా వీరికి చక్కటి ఉన్నతమైనటువంటి సిస్టమ్ నడుస్తుందని చెప్పుకోవచ్చు. అంటే ఆర్థిక సహాయ సహకారాలు వీరికి గృహ నిర్మాణ విషయంలో వీరికి చక్కగా అందిపుచ్చుకోవడంలో అవకాశం దొరుకుతుందని చెప్పుకోవచ్చు. అట్లాగే 3వ స్థానంలోకి రాహు రావడం ద్వారా వీరి యొక్క సంకల్పము సిద్ధించటానికి చాలా చాలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే వీరు ఏదైనా ఇప్పుడు ఎవరితో అయినా మాట్లాడాలి, లేకపోతే స్నేహితులతో ఏదైనా ఇంతకుముందు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, లేకపోతే వీరు అనుకున్న సంకల్పము అది వరకు అవుతుంది అనుకునే లోపలే అఘాతాలు, విఘాతాలు కలిగినాయి. అవన్నీ కూడా సిద్ధించటానికి సరైనటువంటి సమయం లభించిందని భావించవచ్చు. అంటే ఎందుకంటే 3లో ఉన్నటువంటి రాహువు లాభస్థానాన్ని అయినటువంటి వీరికి ధనుస్సు రాశి వారికి 5వ దృష్టితో లాభస్థానాన్ని చూడటం ద్వారా భార్యాపరంగా కూడా
లేకపోతే భర్త పరంగా అంటే ఆలుమగల్లో ఒకరి ఒకరు సహాయ సహకారాలు సంకల్పాన్ని సిద్ధించటంలో ఉపయోగపడతాయి. ప్రయాణాలలో అఖండమైనటువంటి లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అంటే కొత్తగా పరిచయాలు అవ్వటం, వారితో మాట్లాడటం, సంప్రదింపులు చేయటం, వ్యాపార భాగస్వామ్యం గురించి మాట్లాడటం, వీటి ద్వారా కూడా ఈ రాహువు వలన కూడా తృతీయ రాహువు వలన వీరికి వ్యాపార విస్తరణ చేయటంలో ఉపయోగాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులు చక్కగా స్కూల్స్, చిన్నవాళ్ళైతే స్కూల్స్, పెద్దవాళ్ళైతే కాలేజీలకి చక్కగా వెళ్ళటం ద్వారా వీరికి సరైనటువంటి అటెండెన్స్ ద్వారా వీరికి ఏదైనా మార్కులు తక్కువ వచ్చినా రేపు భవిష్యత్తులో వీరి ఇంటి నుంచి దూరంగా మన దేశంలోనే ఏదైనా విద్యాలయాలకు వెళ్ళి ఉన్నతమైనటువంటి చదువులు చదవాలంటే మరి ఈ యొక్క అటెండెన్స్ లోపం ఉన్న అటెండెన్స్ సరిగ్గా ఉండటం ద్వారా మార్కులు తక్కువ వచ్చినా మంచి సీట్స్ వీళ్ళకి కలిగి చక్కటి ఉన్నత విద్యాభ్యాసానికి అవకాశాలు ఎక్కువగా కలుగుతున్నాయి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి. అట్లాగే వ్యాపార భాగస్వామ్య విషయంలో కూడా కొంచెం మీరు అమరికలు లేకుండా ఉన్నట్టుగా మాట్లాడుకోవటం ద్వారా ఈ రాహువు చక్కటి ప్రోద్బలాన్ని కలుగజేస్తారు. చక్కటి గృహ నిర్మాణాన్ని చేయటంలో కూడా వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రయాణాల యందు అన్ని విధాలైన లాభాలు కలుగుతున్నాయి. అన్నదమ్ముల యొక్క సఖ్యత వలన చక్కటి లాభస్థితి కూడా వీరికి కనిపిస్తోంది. వీరు ఏది మాట్లాడినా కూడా చక్కటి అనుకూలమైనటువంటి పరిస్థితులు ధనుస్సు రాశి వారికి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క స్థలాలు లేకపోతే గృహ నిర్మాణాదులు విషయాల్లో కానివ్వండి, రియల్ ఎస్టేట్స్కి సంబంధించినటువంటి వారికి ఉన్నతమైనటువంటి క్రయ విక్రయాదులు చక్కగా లాభాన్ని కలుగజేయడంలో కలుగు చేస్తున్నాయి. భార్యాభర్తల మధ్య ఏదైనా సత్సంబంధాల లోపాలు ఇప్పటివరకు నడిచి న్యాయస్థాన సంబంధ విషయాలలో లాయర్ల వలన నష్టపోతున్నట్లయితే వీరిరువురు కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా చక్కటి అమరిక జరిగి వీరి మధ్య సఖ్యత కలిగి ఒకే కుటుంబంలో అన్యోన్యంగా వీరు రాణించడానికి అవకాశం ఉంటుంది. చక్కటి భోగ భాగ్యాలు అనుభవించటానికి, అట్లాగే విదేశాలకి లేకపోతే దగ్గరున్న ప్రదేశాలకి ఆహ్లాదకరంగా భార్యాభర్తలు తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది. అన్నదమ్ములు కూడా అనుకోకుండా ఏదో ఒక లాభకరమైనటువంటి విషయార్థమై ఈ ధనుస్సు రాశి వారు దగ్గర ప్రయాణం చేయడానికి కూడా అవకాశం ఈ 1.5 ఇయర్లో ఉంటుంది. అన్యోన్య సఖ్యత అయితే కలగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. తండ్రి యొక్క సహకారము అంటే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి తండ్రి వలన సరైనటువంటి సమయంలో అనుకూలమైనటువంటి వాక్కు ద్వారా వ్రాతపూర్వకమైనటువంటి విషయాల యందు కానివ్వండి, తండ్రి యొక్క పిత్రార్జిత విషయంలో కానివ్వండి, అంటే ఏదైనా ఆస్తి అమ్మటం ద్వారా అనుకూలమైనటువంటి ధన లాభార్జన, అనుకూలమైనటువంటి పరిస్థితులు వీరికి కలగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్య సఖ్యత కూడా ఈ రాహువు వలన కలగటానికి, మరి ఒక గ్రహం వలన కలగటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపార విస్తరణ చేయటంలో ముఖ్యంగా రియల్ ఎస్టేట్కి సంబంధించిన వారు, దూర ప్రాంతాల లాజిస్టిక్స్ వ్యాపారాలు చేసేటటువంటి వారు, జల సంబంధిత వ్యాపారాలు చేసేవారు, లేకపోతే ముద్రణాలయాలు, ప్రింటింగ్ ప్రెస్సులు, లేదా ఇలాంటి ఏ విషయాల్లోనైనా సరే రైల్వే తంత్రీలు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా అనుకూలమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కలగటానికి అవకాశాలు ఉన్నాయి. ఓం దుమ్ దుర్గాయే నమః. మే 18వ తారీఖున రాహువు కుంభరాశిలో సంచారం జరిగేటప్పుడు ముఖ్యంగా కొన్ని రాశుల వారికి దుర్గాదేవి మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం కలగటానికి ఏమేం చేసుకోవాలో తెలియజేసుకునే ప్రక్రియలో ముఖ్యంగా అవి ఏమేమి రాశులంటే మీనరాశి, వృషభ రాశి, మిథున రాశి, ముఖ్యంగా కర్కాటక రాశి, సింహరాశి, అట్లాగే తులారాశి, వృశ్చిక రాశి, మకర రాశి, కుంభరాశి. ఇన్ని రాశుల మీద ఈ యొక్క రాహుగ్రహ ప్రభావం చాలా అత్యధికంగా ఉంటుంది. కాబట్టి వీరు తప్పనిసరిగా రాహుగ్రహానికి సంబంధించినటువంటి జపాలు చేయించండి, దానాలు, మినుములు దానం చేయండి, గారెలు చేసి పంచాలి. అట్లాగే దుర్గాదేవికి సంబంధించిన హోమాలు చేయించండి. చక్కగా 18 రోజులు దుర్గా సూక్త జపాన్ని ఆచరించండి. 6 రోజులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన సర్పసూక్త పారాయణలు చేయించండి, జపపారాయణలు చేయించండి. ఇంకా సర్పదోషాలు, పితృదోషాలు ఉన్నవాళ్ళు సర్ప బలి కార్యక్రమాలు చేయించండి. పిల్లలు, అట్లాగే పిల్లలు లేని వాళ్ళు
పిల్లలు కావాలనుకునే వాళ్ళు, గర్భ విచ్ఛిన్నం జరుగుతున్న వాళ్ళు, అట్లాగే అకాల మృత్యువు పొందినటువంటి వారి ద్వారా కలిగే నెగిటివ్ ఎఫెక్షన్స్కి సంబంధించిన వారు ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాశుపత హోమాలు చేయించుకోండి. ఇట్లా దుర్గాదేవికి సంబంధించిన చండీ హోమాలు చేయించండి. దీని ద్వారా అనారోగ్య సమస్యలు, అనుకున్న కార్యక్రమాలు వెనక్కి వెళ్ళటం, ఉద్యోగ భద్రత లేకపోవటం, మాట వాగ్దోషాలు, పితృదోషాలు, సంతాన దోషాలు, లేదా మీరు చేసేటటువంటి బిజినెస్ల్లో అరిష్టాలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా తొలగిపోవటానికి, పితృదోషాలు, సర్పదోషాలు తొలగిపోవటానికి సుబ్రహ్మణ్య ఆరాధన, అట్లాగే చండీదేవి దుర్గాదేవిగా అవతరించింది కాబట్టి దుర్గాదేవికి సంబంధించిన చండీ సప్తశతి హోమాలు, పారాయణలు, దుర్గా హోమాలు చేయించుకోండి. అంతా శుభప్రదంగా ఉండటానికి రాసుల వాళ్ళు ఈ 1.5 ఇయర్లో మీరు అనుకున్నట్లుగా కంపల్సరీ చేయించుకోండి. ఈ రాసుల వాళ్ళు ముఖ్యంగా నవంబర్ 23 తర్వాత ఆగస్టు వరకు కూడా చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు. ఎందుకంటే రాహువు సొంత నక్షత్రంలో ఉన్నప్పుడు వీరికి ఇంకా ఈతి బాధలు ఎక్కువ అవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చక్కగా అందరూ ఆ యొక్క నామస్మరణలు చేసుకుంటూ శుభంగా సుఖంగా ఉండాలని ఆశీర్వచనం. ఓం దుమ్ దుర్గాయే నమో నమః.